నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం 563/73 సంఘం నూతన అధ్యక్షులుగా పులివర్తి సాయిబాబా పిఎస్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఒంగోలు గాంధీ రోడ్లోని పిఎస్ బాబు నివాసం వద్ద విశ్వ బ్రాహ్మణ నాయకుల ఆత్మీయ సమావేశం. ఈ సందర్భంగా పులివర్తి సాయిబాబాను శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. అలాగే ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శిగా సుతారం శ్రీనివాసులను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు స్టేట్ నాయకులు తెలిపారు. నూతన అధ్యక్షులు పిఎస్ బాబు మాట్లాడుతూ, విశ్వ బ్రాహ్మణ సంఘానికి నా వంతు కృషి చేస్తానని, అలానే మైకేబుల్ ఎండి కొండూరు విశ్వసేన్ మాట్లాడుతూ, పిఎస్ బాబు సంఘం అధ్యక్షులుగా నియమితులవ్వడం సంతోషదాయకమని, ఆయన ఎంతో అనుభవం గల వ్యక్తి అని, విశ్వ బ్రాహ్మణ సంఘంలో పిఎస్ బాబుకి ఎంతో మంచి పేరు ఉందని తెలిపారు. గతంలో కౌన్సిలర్ గా కూడా పనిచేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ ప్రధాన కార్యదర్శి సుతారం శ్రీనివాసులు, మైకేబుల్ ఎండి కొండూరు విశ్వసేన్, స్వర్ణకార సంఘ నాయకులు ఆదిమూలం సుబ్బారావు, విశ్వ బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రావూరి లక్ష్మయ్య, చోడా శ్రీనివాస్, మంచాబాబు, ప్రజాశక్తి బ్యూరో ఎస్వి బ్రహ్మం, బాలసుబ్రహ్మణ్యం, కీనల శ్రీనివాసాచారి, వేల్పూరి రామారావు, 25వ డివిజన్ అధ్యక్షులు అజయ్ కుమార్, దోబిరాల సుబ్బారావు, బ్రహ్మయ్య సిద్ధాంతి, గోనెగుంట బ్రహ్మేంద్ర కుమార్, హర్నాథ్, డోలానంద ప్రసాద్, మల్లేశ్వరరావు, రంగస్వామి, సామంతపూడి శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदः कुर्यान्न श्रीलङ्केत्तयेदिता एव देवदेवतः प्रीणाति पर्याप्त्यानन्तरायाय सर्वस्तोमेति रात्रिमुत्तममः भवति सर्वस्य समञ्जयति सञ्जीव शरदो वर्धमान इत्यभिनिगमो भवति शतति सदाय पुरुषश्रेन्द्रिय आयुष्येवेन्द्रिये विश्वकर्मानुग्रह प्रसाद सिद्धिरस्तु भवन्तु महन्तो शृण्वन्तु. ఓకే, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడిగా శ్రీ పులివర్తి సాయిబాబా గారు ఎన్నికైన సందర్భంగా నగరంలో ఉన్న విశ్వబ్రాహ్మణ పెద్దలందరూ ఆయన్ని ఆశీర్వదించడానికి, అట్లానే భవిష్యత్తులో తన విధి నిర్వహణలో ఆయనకి పూర్తి మద్దతుగా ఉంటామని చెప్పడానికి ఇంతమంది ఇక్కడికి తరలి రావటం చాలా సంతోషంగా ఉంది.
ఒక పదవి అనేది అంటే పదవి బాధ్యత ఆ రెండిటికి చాలా తేడా ఉంది. కొంతమంది పదవులుగా భావిస్తారు, కొంతమంది దాన్ని బాధ్యతలుగా భావిస్తారు. పిఎస్ బాబు దాన్ని అసలు పదవిగా ఏ రోజున కూడా భావించలా, బాధ్యతగానే భావించాడు. ఈ మధ్యకాలంలో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్ష పదవి విషయంలో ఎన్నో రకాల తర్జన భర్జనలు, వివాదాలు, ఒక రకంగా అవేమి పెద్ద వివాదాలు ఏం కాదు, కేవలం సృష్టించబడిన వివాదాలు, అంతకంటే ఇంక వేరే ఏమి లేదు. ఆ సందర్భంలో ఎవరైతే విశ్వబ్రాహ్మణ సమాజానికి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా న్యాయం చేస్తారు, న్యాయం చేయగలరు అని ఒక రకమైన చర్చ, ఒక రకమైన పరిస్థితి, అంటే ఇబ్బందికరమైన పరిస్థితే. ఆ పరిస్థితుల్లో విస్తృతంగా చాలామందిని, అంటే ఇది ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్ష పదవికి ఆయనేమి నామినేట్ కావాలా, చాలామంది నామినేట్ అయ్యాడేమని అనుకుంటున్నట్టున్నారు. ఆయన నామినేట్ కావాలా, ఒక రకంగా చాలామంది పెద్దల యొక్క అభిప్రాయాలు సేకరించి, ఎంతోమంది అభిప్రాయాలను తీసుకొని ఒక రకంగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు. ఆయనేమి నామినేట్ కాబల్లా, ఎన్నుకోబడ్డాడు ఏకగ్రీవంగా. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్ష స్థానానికి ఎన్నుకోబడ్డాడు. దాని ముందు ఎంతోమంది పెద్దల్ని ఈ విశ్వబ్రాహ్మణ సమాజానికి చాలా సంవత్సరాల నుంచి సేవ చేసిన, రకరకాల విభాగాల్లో రకరకాల పద్ధతుల్లో వాళ్ళ యొక్క వెసులుబాటుని బట్టి విశ్వబ్రాహ్మణ సమాజానికి సేవ చేసిన ఎంతోమంది అభిప్రాయాల్ని, అంటే వాళ్ళని ఆ బాధ్యతని తీసుకోమని ఎంతోమందిని రాష్ట్ర కమిటీ వాళ్ళు కానీ ఇక్కడ జిల్లాలో ఉన్నవాళ్ళు కానీ అందరినీ అడగటం జరిగింది. అయితే రకరకాలుగా ఉన్న వారి వ్యక్తిగత ఇబ్బందుల దృష్ట్యా, పరిస్థితుల దృష్ట్యా ఈ బాధ్యతని ఇంకెవరన్నా చేస్తే బాగుండండి, మేము ప్రస్తుతం రకరకాల వ్యాపకాల్లో ఉన్నామని అట్లా చాలామంది ఆ బాధ్యతని తీసుకోవటానికి ముందుకు రాల. ఆ సందర్భంలో ఒక రకంగా చెప్పాలంటే గత 10 రోజుల నుంచి వాళ్ళని, పిఎస్ బాబు గారిని ఆ అధ్యక్ష స్థానానికి ఆ బాధ్యతలు తీసుకోమని ఒప్పించడానికి దాదాపు 10 రోజులు పట్టింది. అంటే పెద్దవాడయ్యాడు ఆయన. ఒక రకంగా ఏంటంటే వాళ్ళ తనయుడు అజయ్ బాబుని రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. అజయ్ బాబు రాజకీయాలని మంచి వాళ్ళ నాన్న పిఎస్ బాబు తరహాలోనే రాజకీయాలు నడుపుతూ ఉన్నాడు. అతి కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు అజయ్ బాబు కూడా రాజకీయంగా. ఈ డివిజన్ నెంబర్ ఎంత, ఈ 25వ డివిజన్కి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాడు. మంచి పేరు సంపాదించాడు, అందరిలో తనలో నాలుకలా ఉన్నాడు. అయితే సరే, తన వారసుడిగా అజయ్ బాబు రాజకీయాల్లో ఉన్నాడు కదా, సరే నేనేదో కాస్త విశ్రాంతిగా ఏదో మనవాళ్ళు మనవరాళ్ళతో ఉంటూ తన శక్తి మేరకు విసులుబాటును బట్టి సమాజానికి సేవ చేద్దాం అనుకున్నాడు. అయితే ఇప్పుడు ఏమైంది, అట్లా వెసులుబాటుగా తీరిక సమయాల్లో సేవ చేసే పరిస్థితి అతను కట్ చేసుకోలేకపోతే అంటే చెప్పాల్సి వచ్చింది, అది ఇంకే. అట్లా వెసులుబాటుగా తీరిక సమయాల్లో సేవ చేసే పరిస్థితి కాదు ఇప్పుడు. ఇది ఒక రకంగా ముళ్ళ కిరీటం. ఈ బాధ్యతని జిల్లా వ్యాప్తంగా తిరిగి అందరినీ సమైక్యపరిచి అందరినీ ఐక్యం చేసి ఒక మంచి
భవిష్యత్తు సమాజానికి ముందుకు తీసుకెళ్లేదానికి తను చాలా శ్రమ తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఉన్నది. అందుకని వాళ్ళిద్దరిని, అజయ్ బాబుని పిఎస్ బాబుని ఇద్దరిని ఒక వారం రోజుల పాటు వాళ్ళని ఒప్పించడానికి సరిపోయింది. అట్లా ఒప్పించి ఆ రకంగా అందరి అభిప్రాయాలు సేకరించి తీసుకొని రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా ఎంతోమందితో చర్చించి చివరికి ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే అందరూ చాలా సంతోషం, అందరూ వచ్చి మద్దతు ప్రకటించారు. ఇదే రకంగా ఇదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా పిఎస్ బాబు గారికి పూర్తిగా అండదండలు మద్దతు కొనసాగించాలని, ఐక్యంగా ముందుకు నడవాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరొకసారి పిఎస్ బాబు గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘానికి నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి పిఎస్ బాబు గారు, పులివర్తి సాయిబాబా గారు, వారికి విశ్వబ్రాహ్మణ సంఘం అందరూ ఐక్యతగా సహాయం చేస్తూ అందరం కలిసిపోయి సంఘానికి సేవ చేసేటట్టుగా చేస్తారని చెప్పి కోరుతున్నాను. శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు సుతారం శ్రీనివాసులు. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మాది గత మా పూర్వీకులు కానీ మా పెద్దలు కానీ విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 అనే మాతృ సంఘంలో చాలామంది అధ్యక్షులు చేశారు. నేను ఒక ఇద్దరు అధ్యక్షుల దగ్గర ప్రధాన కార్యదర్శి చేశాను. అయితే నూతనంగా మా పిఎస్ బాబు అన్న అధ్యక్షతలో చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ అధ్యక్షుడిని ఎన్నుకున్నందుకు మా రాష్ట్ర అధ్యక్షుడు చేవూరు రామస్వామి అన్నగారికి మరియు ప్రధాన కార్యదర్శి ఫిరంగిపురం చంద్రశేఖరన్ గారికి మా ప్రకాశం జిల్లా తరఫున మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి మా విశ్వబ్రాహ్మణుల సోదరులు, కుటుంబ సభ్యులు ఇచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, బాబన్న నాయకత్వంలో నేను ప్రధాన కార్యదర్శిగా నా పాత్ర అన్ని విధాలు పోషిస్తానని గతంలో కొద్దిగా అనుభవం ఉంది. ఆ అనుభవం పెద్ద ఆయనకి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన నాయకత్వంలో మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కమిటీని కూడా విస్తృతపరిచి అన్ని మండలాల్లో మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు టీంని వేసి ఈ సంఘాన్ని, ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేస్తామని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు. ఈరోజు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘానికి అధ్యక్షులుగా సీనియర్ నాయకులు, అంటే స్వర్ణకార సంఘంలో కానీ ఇటు విశ్వబ్రాహ్మణ సంఘంలో కానీ సీనియర్ నాయకులు మన పులివర్తి సాయిబాబా గారు ఎన్నిక కావటం చాలా సంతోషం. ఎందుకంటే ఆయన సీనియర్ లీడరు. మేమందరం కూడా ఆయనకి సంపూర్ణ మద్దతు ఇస్తాం. అంటే ఇప్పుడు చాలామంది కూడా చాలా రకరకాల సమస్యలు కూడా చెప్పారు. అయితే ఇవన్నీ కూడా అందరం మద్దతు ఉంటేనే ఆయన కూడా చేయగలడు. దయచేసి ఆయనకు అందరూ సపోర్ట్గా చేద్దాం. ఒక్కొక్కటి అంటే ఇందాక శ్మశానం అని అది కూడా చెప్పారు. రైట్, అవి కూడా కావాల్సిన విషయాలే. అయితే ఇవన్నీ ఒక్కసారి అయ్యేవి కాదు. అయితే ఆయన సపోర్ట్గా మనంతా ఆయన వెనక ఉండి ఎప్పుడు ఆయన కలుపుకోవటం, ఆయన మనల్ని కలుపుకోవటం చేస్తూ, ఈరోజు కూడా ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన అంటే ఐక్యతకి ఈరోజు అందరు ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఏదో 10 మంది కాకుండా ఊళ్ళో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అట్లానే పులివర్తి సాయిబాబు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర కమిటీ వారికి కూడా అంటే సరైన వ్యక్తిని ఎన్నుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు రావూరి లక్ష్మయ్య. ఈరోజు నూతనంగా అధ్యక్షులైనటువంటి పూసపాటి సాయిబాబా గారికి, పులివర్తి సాయిబాబా గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. మనం ప్రకాశం జిల్లాలో ఈ రోజున గత కొన్ని సంవత్సరాలకు ఒడిదుడుకులుగా ఉన్న కేంద్ర నాయకత్వానికి ఈరోజు పిఎస్ బాబు గారు పులి స్టాప్ పెట్టి ఆయన్ని ఎన్నుకోవడం మన సంఘం అదృష్టం అని అందరూ ప్రతి వాళ్ళు ఏకీకృతమై అందరూ ఒకే ఏకతాటి మీదకి వస్తారని మరీ కోరుకుంటున్నాము. అందరూ సహకారం తెలియజేశారు. మంచి సమస్యలు తెలియజేశారు. ఆ సమస్యలన్నిటి కూడా ఆయన రథసారథిగా ఉంటారు. మనందరం కూడా ఆయన సైనికుల్లా పనిచేసి ఆయన సహకారం ఇస్తే పూర్తిగా కార్యక్రమాలన్నీ నెరవేర్చగలరని, మంచి పేరు తేగలరని, భవిష్యత్తులో ఇందాక ఒకళ్ళు చెప్పారు వెనక వాళ్ళు భయపడాలనే స్టేజ్లో మన సర్వీస్ చేయాలని, ఆయనకి బలమైన ఐశ్వర్యాలు భగవంతుడు ఇవ్వాలని, ఆయన అన్ని పనులు చేయగలరని సమర్థంగా మా వంతుగా మా సహకారం అందిస్తామని తెలియజేస్తూ, ఒక రకంగా నాకు ఈ వయసులో ఈ అవకాశం రావడం అనేది ఒక రకంగా బాధాకరం, ఒక రకంగా సంతోషకరం.
అయితే ఈ బాధ్యతను ఒక గొప్ప చెప్పినాక మనం ఏ విధంగా మనం ఈ సంఘాన్ని మా విశ్వబ్రాహ్మణ్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఈరోజు ఈ సమావేశానికి దాదాపు అన్ని వృత్తులు కార్పెంటర్స్ కానీ గోల్డ్ స్మిత్స్ కానీ అలానే పూజారులు కానీ వీళ్ళందరినీ సమీకరించి ఇక్కడ గెట్ టుగెదర్ అనే చిన్న సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఆ విధంగా ఈ సంఘాన్ని నడపడానికి వీళ్ళ సలహాలు సంప్రదింపులతోటి మనం నడపాలని ఉద్దేశంతో వీళ్ళందరినీ ఈరోజు అట్లనే ఉద్యోగస్తులు కూడా ఈరోజు బాగా సహకారం అందించారు. అయితే అనివార్య కారణాల వల్ల అప్పటికప్పుడు అనుకొని చేయటం వల్ల మనం కొంతమందిని పిలవలేని పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే పిలవలేని వాళ్ళని అన్యథా భావించవద్దని మనస్ఫూర్తిగా ఈ ఛానల్స్ ద్వారా తెలియజేస్తున్నాను. వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు చేయే ప్రతి కార్యక్రమంలో అందరినీ కలుపుకొని మంచి కార్యక్రమాలు నిర్వహిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హైకోర్టు అడ్వకేట్ చేవూరు రామస్వామి గారికి కృతజ్ఞతలుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా పిఎస్ బాబు గారిని నియమించడం చాలా ఆనందకరం. ఎందుకంటే వారు అందరినీ కలుపుకొని పోయి చిన్న పెద్ద అందరినీ కలుపుకొని పోయి ఏ సమస్య అయినా కూడా సాధించగల సత్తా గల నాయకుడిగా ఉన్నారు. కాబట్టి ఇంక నుంచి ప్రకాశం జిల్లాలో మండలాల వారికి కానీ గ్రామాల వారికి కానీ ఎటువంటి సమస్య వచ్చినా కూడా మన జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పిఎస్ బాబు గారు సాల్వ్ చేయగలరని మేము తెలియజేస్తున్నాం. నమస్కారం తెలియజేస్తాను. పిఎస్ బాబు గారికి జిల్లా అధ్యక్షులు ఇచ్చినందుకు నేను అందరూ సంతోషపడుతున్నాను. అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి అంటే రేపు ఉగాది రోజు మన కళ్యాణ మండపంలో చిన్న పూజా కార్యక్రమం ఏర్పాటు చేసాం. అందరూ కూడా తప్పకుండా రావాలి, వచ్చి ఆ కార్యక్రమం జయప్రదం చేయాలి. అంటే ఉదయాన్ని పెందలాడే పిలిస్తే మన ఇల్లు కూడా కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరందరూ పెందలాడే వచ్చి ఆ కార్యక్రమం పూర్తి చేసుకుందాం. 84వ సంవత్సరంలో మ్యారేజ్ ఎదురుగానే మా అన్నయ్య గారు కనుక ఆయన ఇప్పుడు పెద్దవాళ్ళు మళ్ళా మనందరం పడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏ ఇబ్బందులు పడుతున్నారంటే బ్రాహ్మలే చేయాలి మీరేంది అనే క్వశ్చన్ వచ్చింది. వాస్తవంగా వచ్చింది ఇక్కడి నుంచి అడిపోయింది, వాస్తవంగా ఎక్కడి నుంచి అటు వెళ్ళింది. అప్పట్లో పౌరోహిత్యానికి అంత మనీ విలువ లేకపోవడం చేత వాళ్ళకి అందింపబడినటువంటిది ఈనాడు అక్కడ మూలస్తంభం అయి కూర్చొని మన మీద అలంకారప్రాయంగా ఏదో బంతిపూల మాలేసుకొని సాయంత్రానికి తీసేస్తాం చూడండి, అలా అయింది మన పరిస్థితి. కాబట్టి ఇటువంటివన్నీ మీరు మనసులో పెట్టుకొని వాటి దృష్ట్యా ఎవరు సంబంధించిన వాళ్ళని ఈ పంచవృత్తులు ఈ వేదానికి సంబంధించి గట్టిగా ఒక నిర్ణయం తీసుకొని పెద్దవాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని దాన్ని కూడా మన అభివృద్ధి పనుల్లో భాగంగానే నిలబెట్టడానికి ముందు కృషి చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ నమస్కారం. ముందుగా మన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా పెద్ద ఆయన పిఎస్ బాబు సార్ గారికి ఇచ్చినందుకు ముందుగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రకాశం జిల్లాకి
ఖాన్ గారి 22వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం పేదలకు అన్నదానం చేస్తూ ఉంటాను. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం శివం ఫౌండేషన్ తరఫున శ్రీహరి గారి మారెల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం వగైరా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తూ మా నాన్నగారు మస్తాన్ హోటల్ వ్యవస్థాపకులు. ఆయన తరఫున ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తూ పేదలకు అన్నదానం చేస్తూ ఈ సంవత్సరం కూడా శివం ఫౌండేషన్ తరఫున రోడ్ల మీద అనాథలకు వృద్ధులకు అందరికీ అన్నదానం చేస్తూ ఈ ఆశ్రమంలో కూడా ఒక చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా అన్నదానం చేస్తూ ఆయన స్మరించుకుంటూ ఆయన తరఫున ఇది చేస్తూ కూడా కంటిన్యూ చేస్తూ కొన్ని ఎక్స్ట్రా కార్యక్రమాలు, మెడికల్ క్యాంపు, పేద విద్యార్థులకు బుక్స్ లాంటివి, ఎవరన్నా కంటి ఆపరేషన్లు ఇలాంటి వగైరా చేయాలని అనుకుంటూ ఉన్నాను. దీన్ని కొంచెం విస్తరించి బాగా దీనికి మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది. దాని తరపున కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. మా నూరు భాషలకు కూడా ఎవరికన్నా లేని వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ ఉంటాను. ప్రతి వాళ్ళ జిల్లా వ్యాప్తంగా నేను జిల్లా నూరు భాషా సంఘం అధ్యక్షుడిని. ప్రతి మండలం తిరిగి ప్రతి వాళ్ళని పరామర్శిస్తూ ఉంటాము. ఏదైనా ఎవరికన్నా ఆపద వచ్చినా కూడా వాళ్ళకి ఎంతో కొంత సంఘం తరపున నా పర్సనల్గా సహాయం చేస్తూ ఉంటాను. ఏదో నాకు ఉన్న దాంట్లో కొంత దాన ధర్మాలకు కేటాయిస్తూ ఉంటాను. జిల్లా మాజీ అధ్యక్షులు షేక్ మస్తాన్ గారు చనిపోయి ఈ రోజుకి 22 సంవత్సరాలు అవుతుంది. అయినా ఆయన చిన్న హోటల్ పెట్టుకొని దినదినంగా ఎదుగుతూ ఇవాళ వాళ్ళ కుమారుడు షేక్ మీరావలి 2 హోటళ్ళు, దాంతోపాటు పేదలకు ఏదైనా సహాయం, ఆర్థిక సహాయం చేయడం అలవాటుపడ్డాడు. అంటే వాళ్ళ నాన్న కూడా నూరు భాష సంఘం అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా చాలామందికి సాయం చేసే అలవాటు అతనికి ఉంది. అదే అలవాటు వాళ్ళ కుమారుడు కూడా నేర్చుకున్నాడు. ఇంకా అతను దినదినంగా అభివృద్ధి చెంది ఇంకా పేదలకు ఇంకా సహాయం చేయాలని మా కోరిక. రంజాన్ పండుగను పురస్కరించుకొని దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు అందజేశారు. శుక్రవారం స్థానిక గుంటూరు రోడ్లోని పద్మావతి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ చేపల వంశీకృష్ణ, డాక్టర్ జహంగీర్ చేతుల మీదుగా వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ రంజాన్ పర్వదినం పురస్కరించుకొని గత కొన్ని సంవత్సరాలుగా నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్టు తెలిపారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, నోట్బుక్స్ తదితర సహకారం అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో దన్నారపు మస్తానరావు, షేక్ అబ్దుల్ రఫూజ్, నత్తల శ్రీనివాసరావు, తిరుపతిరావు, సలార్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే.
సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గురుతుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క, మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు, మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా. రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిమ్స్కి మేము ప్రతి సంవత్సరం సుమారు 150 మందికి బియ్యము, చింతపండు, కందిపప్పు దాదాపు 12 రకాలు కలిపి ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎవడు కూడా పస్తు ఉండకూడదని చెప్పని అది దృష్టిలో పెట్టుకొని మేము గత 10 సంవత్సరాల నుంచి ఇస్తూ వస్తున్నాము. రంజాన్ అంటే ఒక ప్రత్యేకత ఉంది రంజాన్కి. ఎట్లా అంటే రంజాన్ అనేది ప్రతి ఒక్కళ్ళు పండగ చేసుకోవాలని మన మహమ్మద్ ప్రవక్త గారు ఏం చెప్తారంటే, పేదవాడు అనేది ఉండకూడదు, ఎవరైనా సరే ఆకలి బాధతో ఉండకూడదు అనేది. దానికోసం 30 రోజుల పాటు ఉపవాసం ఉండి, తర్వాత అంటే డబ్బు ఉన్న వాళ్ళు ఎలాగని తినగలడు, డబ్బు లేని వాళ్ళకి ఏంటంటే ఆకలి బాధ తెలిసిన వాళ్ళకి అది తెలుసుకోవడం కోసమే ఉపవాసం అనేది పెట్టారు. ఆ ఉపవాసాన్ని అది ఆకలి బాధ తెలిసి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ముస్లిమ్స్లో ఎవరైతే సంపాదనలు ఉంటారో వాళ్ళు సంపాదనలో కనీసం 2.5% తీసి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా సంతోషంగా పండగ చేసుకొని జకాత్ కానివ్వండి, జకాత్ రూపానా, లేకపోతే ఫిత్రా కానివ్వండి, లేకపోతే ఏదన్నా మామూలుగా సదకా ఏదైనా సరే ఏ రూపానైనా కానీ మినిమం ఎవరైతే డబ్బు గల వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా కనీసం ఈ స్తోమతను బట్టి కనీసం మా చుట్టుపక్కల ఇళ్ల పక్కన ఎవరు ఉన్నారనుకో 10 మందికి ఇవ్వండి, వాళ్ళు కూడా హ్యాపీగా పండుగ చేసుకుంటారు. ఆ విధంగా ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం మీద కూడా ప్రతి ముస్లిం కూడా చేసే దాన ధర్మాల పండుగ అన్నమాట ఇది. అందుకని ప్రతి వాళ్ళు కూడా కంపల్సరీగా మంచి సంతోషంగా పండుగ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అదే రాబోయే రోజుల్లో ఇంకా మా దోస్తీ ఫౌండేషన్ తర్వాత ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాము, మరిన్ని చేస్తాము. ఎవరు కూడా ప్రతి వాడు కూడా పేదరికం అనేది ఉండకూడదు అనేది మా ఆలోచన. ఎక్కడైతే పేద విద్యార్థులు ఉంటారో పేద విద్యార్థులు కానివ్వండి, ఇంకొకళ్ళకి కానీ ఎవడైనా సరే మా దోస్తీ ఫౌండేషన్ ఎప్పుడు ముందు ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా ప్రతిరోజు మేము ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. గత 10 సంవత్సరాలు సేవ చేస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఈ రంజాన్ పండుగ అనేది
ప్రతి ఒక్కరు సంతోషంగా చేసుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరిమణులకి ముందుగా అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని మనస్ఫూర్తి తెలియజేస్తా ఉన్నాను. కోరిక మేరకు మమ్మల్ని మా దోస్తీ ఫౌండేషన్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి చేపల వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు. చేపల వంశీకృష్ణ గారు కూడా టౌన్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము కూడా గత 10 సంవత్సరాలు చూస్తున్నాం. ఎప్పుడైనా సరే అంత మా ముస్లిమ్స్ అంటే ఇస్తారు, మామూలుగా ఎవరైనా సరే. వంశీకృష్ణ గారు కూడా పేదవాళ్ళకి ప్రతి సంవత్సరం కనీసం 150 మందికి మేము మాలాగానే ఎవరైతే ముస్లిం పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి అండగా ఉన్నందుకు వాడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన డాక్టర్ జహాంగీర్ సార్ గారికి ముఖ్యంగా మా అభిమానం మా కోసం మా దోస్తీ ఫౌండేషన్ తరఫున మా దీన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా దోస్తీ ఫౌండేషన్ తరఫున మా సభ్యులు కానివ్వండి, మా ఫ్రెండ్స్ కానివ్వండి, పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు నగరంలో నిజమైన పేదలకి హెల్ప్ చేసే సంస్థ ఏదైనా ఉందంటే అది దోస్తీ ఫౌండేషన్. నేను చాలా కాలంగా చూస్తూ ఉన్నాను. ఒంగోలులో ఈ మారుమూల ఏ ప్రాంతంలో ఉన్న పేద విద్యార్థులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, రోగగ్రస్తులు కానివ్వండి, నిరుపేదలు ఎవరైనా కానీ ఇబ్బంది పడుతున్నారు అని తన దృష్టికి వస్తే మన మహబూబ్ బాషా గారు దోస్తీ ఫౌండేషన్ తరఫున శక్తి మేర ఆదుకుంటూ ఉన్నారు. అలాగే సమ్మర్లో కానీ ఉచిత మజ్జిగ కేంద్రాలు నడపడం అయితే కానీ పిల్లలకి ఫీజులు కట్టడం అయితే ఇలాంటివి కూడా చాలా కాలం చేస్తుంటూ ఉన్నారు. అలాంటి దోస్తీ ఫౌండేషన్ తరఫున ఈ పవిత్ర రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాలకి రంజాన్ పండుగ జరుపుకోవడానికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులతోటి ఒక రంజాన్ తోఫా అనేది అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఇది నాకు తెలిసి 4-5 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా నన్ను కూడా భాగస్వామ్యం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ దోస్తీ ఫౌండేషన్ మరింత బలవంతంగా ఎదగాలని చెప్పని దేవుడు వాళ్ళకి మరింత శక్తి సామర్థ్యాలను ఇచ్చి మరింత ఎక్కువ మంది పేద ప్రజలకి ఉపయోగపడేలాగాను మన మహబూబ్ బాషా గారు కూడాను తగిన శక్తి సామర్థ్యాన్ని ప్రోత్సహించాలని చెప్పని కోరుకుంటూ వీళ్ళందరూ కూడాను ముందుగా అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇన్వాల్వ్ చేసినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ మన దోస్తీ ఫౌండేషన్ మన మహబూబ్ అన్న ఆధ్వర్యంలో రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ 150 మందికి నిరుపేదలకి రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఈ తోఫా ఆల్మోస్ట్ ఒక నెల సామాగ్రి దాకా వస్తుంది. సో ఇది ఒక మంచి మంచి ఇనిషియేషన్ ఇది. ఎందుకంటే ఇంకా మహబూబ్ అన్న లాంటి వాళ్ళని ఇంకా చూసి ఇంకా చాలామంది బయటకు వచ్చి పేదలకి ఇంకా సహకారాలు అందించాలని అండ్ అలానే అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. థ్యాంక్ యూ. ఈరోజు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ గారు మంచి మనసుతో ఆలోచించి ఈరోజు రంజాన్ తోఫా 150 మందికి ఇవ్వడం జరిగింది. రంజాన్ అనేది ముస్లింలకు చాలా పెద్ద పండుగ. ఆ పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆ పండుగ చేసుకోవాలని చెప్పి 12 రకాల నిత్యావసర సరుకులు ఈరోజు ఇవ్వటం జరిగింది. అంతేకాదు దోస్తీ ఫౌండేషన్ తరఫున ఈ ఒంగోలు కూడా అనేక ఆశ్రమాల్లో కానీ బొమ్మరిలో కానీ అనేక కార్యక్రమాలు చేసి అనేక మందికి తన సహాయ సహకారాలు అందించాడు. అప్పుడప్పుడు మమ్మల్ని కూడా అన్నింటిలో ఇన్వాల్వ్ చేసి చేస్తుండడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ని మా తరఫున మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇలాంటి సేవా కార్యక్రమం మరిన్ని చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రంజాన్ తోపనే కాదు 365 రోజులు కూడా ఒంగోలు అనేక చోట్ల పేదలకు కావచ్చు, లేకపోతే పేద విద్యార్థులకు కావచ్చు, లేకపోతే ఒక పేద కుటుంబాలైనా సరే తన దృష్టికి వస్తే ఖచ్చితంగా మాత్రం దోస్తీ ఫౌండేషన్ అనేది ఒకటి ఉందని చెప్పి తన ముందుకు వచ్చి సహాయం అందిస్తూ ఉంటాడు. మాకు తెలుసు, మేము ఎప్పుడు కూడా పాల్గొంటూ ఉంటాం. ఈ వార్త ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.